పంపాడు. అందుకని భగవంతుడు అనుకుంటే వేరే మేముండవు, భగవంతుడు ఉంటాడు. ఆయన భక్తులు ఏదో వచ్చి మీకు సేవ చేస్తాను ఉంటారు, దేవుడు చేస్తా ఉంటారు దేవుడు. అందుకని భగవంతుని నమ్ముకోవాలి, మిగతా ఎవరు లేదు. తాత్కాలికమైన మనుషులు ఎప్పుడు నమ్మకూడదు, ఓన్లీ భగవంతుని నమ్మారంటే మీకు అన్నీ అందుతాయి తల్లి. హరే కృష్ణ. ఒక్కసారి గట్టిగా ఆ కృష్ణయ్యకు బలరాముడికి నింపాలి మహామంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే హరి హరి బోల్. బోల్. జై జగన్నాథ్ జై జగన్నాథ్. జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జయ శ్రీలా శ్రీలా ప్రభుపాదకి ప్రభుపాదకి జై. జై. జై హనుమానికి జై హనుమాన్ జై. జై. హరే కృష్ణ మహామంత్రం పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది. అదే విధంగా బలరాముడు పుట్టిన సందర్భంగా ఒక్కసారి బలరాముడికి జై. హరి 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 బోల్ హరి బోల్. ఇప్పుడు మీరు చీరలు కొద్దిగా ఎడంగా పెట్టుకొని దేవుడి చుట్టూ అవకాశాలు అదే సమానం. ముందు నుంచి వచ్చిందా ప్రభు దాంట్లో వీడియో? ప్రభుజీ మీ యొక్క పేరు జగన్నాథ స్వామి చెప్పండి. మీ పేరు? శ్రీనివాస్. ప్రభు నీ పేరు ఏంటి నాన్న? ఇద్దరు కలిసి ఒక హరే కృష్ణ మహామంత్రం చెప్తాను, పలకండి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి బోల్. జై జగన్నాథ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జయ శ్రీలా ప్రభుపాదికి జై. జై హనుమానికి జై. హరే కృష్ణ మహామంత్రం జగన్నాథ్ స్వామి సాక్షిగా పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది ప్రభు జిల్లారా. హరే కృష్ణ హరే కృష్ణ. నేనండి భగవంతుడి భక్తుడి కోసం పరిగెత్తిన కథ చూడమ్మా. ఓ భగవంతుడే భక్తుడి గురించి పరిగెత్తాడు. భగవంతుడు ఎవరు వెనకనైనా పరిగెత్తడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? భగవంతుడి భక్తుడు ఏమని పరిగెత్తాడు. భగవంతుడు స్వయంగా ఒక భక్తుడితో మాట్లాడాలని కోరుకోవడం విన్నారా? భగవంతుడు వచ్చేసి భక్తుడితో మాట్లాడాలని కోరుకోవాలని, భగవంతుడు తన భక్తులతో కలిసి భోజనం చేయాలని కోరుకోవడం ఎప్పుడైనా విన్నారా? అలా జరిగింది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన భక్తి ప్రసంగాన్ని శ్రద్ధగా వినండి. బృందావనంలో ఒక గురువు గారు ఉండేవారు. వారి వద్దకు ఎంతో మంది భక్తులు వచ్చి శ్రీకృష్ణుని లీలలు ఠాకూర్జీ మహిమలు వింటూ ఉండేవాడు. వారికి అనేక మంది శిష్యులు కూడా ఉండేవారు. ఆ శిష్యులో ఒకడు చాలా అమాయకుడు. అతనికి లోక జ్ఞానం పెద్దగా లేదు. మనుషులకి వేది అనిపిస్తే అది నేరుగా మాట్లాడేవాడు. అందుకే అందరు ప్రేమగా అతన్ని బొందు అని పిలిచేవారు. అతను ఆశ్రమంలో గోవులను మేపుతూ ఉండేవాడు. అదే సమయంలో గురువు గారు చెప్పి శ్రీకృష్ణుని లీలను ఎంతో ఆసక్తిగా వినేవాడు. ఒకరోజు గురువు గారు ఇలా చెబుతున్నారు. బండిల్ వనానికి శ్రీకృష్ణుడు తన గోవులను మేపడానికి వస్తాడు.
పసుపు రంగు వస్త్రాలు ధరించి తలపై నెమలి పింఛం పెట్టుకొని చేతిలో వేణు పట్టుకొని ఎంతో అందంగా దర్శనమిస్తాడు. ఆయన వేణు వాయిస్తుంటే గోవులే కాదు, చెట్లు, పక్షులు, జంతువులు కూడా ఆ మధుర్యానికి మంత్ర ముగ్ధులు అయ్యాయి. ఈ మాటలో బొందు ఎంతో శ్రద్ధగా విన్నారు. గురువు గారు చెప్పిన ప్రతి మాట నిజమే అని అతనికి విశ్వాసము, భగవంతుడు అనేది శ్రద్ధ కలిగింది అనమాట, ఉన్న నమ్మకం. అతను అనుకున్నాడు గురువు గారు చెప్పేది నిజమే అంటే శ్రీకృష్ణుడు ప్రతిరోజు బండీరు వనానికి వస్తున్నాడు అన్నమాట. నేను ప్రతిరోజు గోవులు అక్కడికి తీసుకువెళ్తాను అని నాకు అప్పటి వరకు ఎందుకు కనిపించలేదు. రేపు నేను జాగ్రత్తగా వెతుకుతాను, ఎలాగైనా ఠాకూర్జీని దర్శించుకోవాలి. మొదటి రోజు బొందు గోవులను తీసుకొని బండీరు వనానికి వెళ్ళాడు. గోవులు మేస్తున్నాయి, కానీ ముందు మాత్రం గోవులు చూడడం కంటే శ్రీకృష్ణుని కోసం వెతకడం మొదలు పెట్టాడు. ఎక్కడ ఉన్నాడు ఠాకూర్జీ, ఏ చెట్టు వెనుక ఉన్నారు, ఏదైనా చెట్టు కింద కూర్చొని వేణు వాయిస్తున్నారేమో అతను చుట్టూ చూస్తూనే ఉన్నాడు, కానీ శ్రీకృష్ణుడు కనిపించలేదు. మరుసటి రోజు కూడా వెళ్ళాడు, ఆ రోజు కనిపించలేదు. మూడో రోజు కూడా వెళ్ళాడు, అయినా ఠాకూర్జీ దర్శనం కాలేదు. రోజులు గడిచాయి, కానీ అందరూ ఆశ మాత్రం తగ్గలేదు. గురువు గారు చెప్పింది నిజమే, శ్రీకృష్ణుడు తప్పకుండా వస్తాడు, నేను మాత్రం ఆయనకు చూడలేకపోతున్నాను, నా చూపులో ఏదో లోపం ఉంది అని అనుకుంటూ ప్రతిరోజు శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూడసాగాడు. ఒక రోజు అతని హృదయంలో ఒక గొప్ప ఆర్తి కలిగింది. అతను చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు, ఠాకూర్జీ, గురువు గారు మీరు ఎంతో అందంగా ఉంటారని చెప్పారు, మీ తలపై నెమలి పింఛం ఉంటుందని చెప్పారు, పశువు వస్త్రాలు ధరిస్తారని చెప్పారు, చేతిలో వీణ ఉంటుందని చెప్పారు. నేను మిమ్మల్ని ఒక్కసారి చూడాలని చాలా కోరుకుంటున్నాను. నాకు మీ గురించి ఏమి తెలియదు, నాకు పెద్ద జ్ఞానం లేదు, మంత్రాలు కూడా సరిగ్గా తెలియవు, పూజ ఎలా చేయాలో తెలియదు, కానీ నా మనసు మాత్రం మిమ్మల్ని చూడాలనేక కోరిక ఉంది. మీరు వింటూ ఇక్కడ ఇక్కడ దయచేసి నా ఒక్కసారి కనిపించండి. అతని హృదయము అమాయకమైనది, అతనికి ప్రార్థనలో ఎలాంటి కపటం లేదు, అతనికి ధనం కావాలని లేదు, పేరు కావాలని లేదు, గౌరవం కావాలని లేదు, అతనికి కావాల్సింది ఒక్కటే శ్రీకృష్ణుని దర్శనము. అతని అమాయకమైన భక్తిని చూసి కృష్ణుడు సంతోషించాడు. ఒకరోజు బొందు గోవులను మేపుతూ ఉండగా అకస్మాత్తుగా అతని చెవులకు ఒక మధురమైన వేణు స్వరం వినిపించింది. ఆ స్వరం విన్న వెంటనే అతని హృదయం ఉప్పొంగిపోయింది. ఇదే అయి ఉండాలి, గురువు గారు చెప్పిన కృష్ణుడి వేణువు. అతను ఆ స్వరం వచ్చిన వెంటనే ఆ వైపు పరిగెత్తాడు. కొద్ది దూరం వెళ్ళగానే అతను ఒక అద్భుతమైన బాలుని చూశాడు. పసుపు వస్త్రాలు, తలపై నెమలి పింఛము, చేతిలో వేణువు, ముఖంలో చిరునవ్వు, అతని చుట్టూ గోవులు. బొందు కళ్ళకు నమ్మకం కాలేదు. ఠాకూర్జీ ఆ ఆనందంతో పిలిచాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతని వైపు చూశాడు. బొందు పరిగెత్తుకుంటూ వెళ్లి కృష్ణుడి దగ్గరికి చేరాడు. వీరు నిజంగానే శ్రీకృష్ణుడు కదా. శ్రీకృష్ణుడు నవ్వుతూ, అవును అన్న, నన్ను చూడాలని నవ్వుతూ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను కదా అని అడిగాడు. బొందు ఆశ్చర్యపోయాడు. నా గురించి మీకు ఏం తెలుసు? కృష్ణుడు చిరునవ్వుతో నవ్వాడు. నవ్వు, ప్రతిరోజు నిన్ను వెతుకుతున్నావు కదా, నువ్వు పిలుపు నాకు వినిపించగలవా అని ఉంటుంది. ముందు ఆనందం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఠాకూర్జీ, నేను మమ్మల్ని కొన్ని రోజులు వెతికాను, మీరు ఇక్కడే ఉన్నారు అని చెప్పి కృష్ణుడి పాదాల దగ్గర కూర్చున్నాడు. హరే కృష్ణ. హరే రామ్ 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 హరే హరే, గోవింద బోలో హరి గోపాల బోలో, రాధా రమణ హరే గోపాల బోలో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే,
गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमन हरि गोपाल बोलो हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमन हरि गोपाल बोलो जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे హరే కృష్ణ ఈరోజు బలదేవుడు పుట్టినరోజు సందర్భంగా మహాప్రసాదాలు స్వీకరిస్తున్నారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద బోలో హరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे गोविंद बोलो हरे गोपाल बोलो राधा रमन हरे गोपाल बोलो हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमन हरि गोपाल बोलो हरे कृष्णा कृष्ण जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 राम राम हरे गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो रमण हरि गोपाल बोलो
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Jai Jagannath, Jai Krishna, Hare Hare, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna Krishna, Krishna, Hare Hare, Krishna Krishna, Hare Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Rama Rama, Hare Hare. Jai Jagannath, Jai Jagannath. Jai Jai. కనిపించలేదు. మూడో రోజు కూడా వెళ్ళాడు, అయినా తాగుబోతు దర్శనం కాలేదు. రోజు గడిచాయి, కానీ అందరూ ఆశ మాత్రం తగ్గలేదు. గురువు గారు చెప్పింది నిజమే. శ్రీకృష్ణ బలరాములకి జై, శ్రీకి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీ స్వామికి జై, జై హనుమానికి జై, శ్రీ రాముడికి జై. కృష్ణ దీనిని వృద్ధులకి చదివిన హృదయానికి తాకేలా వాట్సాప్ ఫేస్బుక్ లో పూర్తిగా పోస్ట్ చేశాను. హరే కృష్ణ. చూడాలమ్మా, మీకు హృదయంలో తెలిసిపోయిందా లేదా? ఉన్నాడా లేదా కృష్ణ బలరాము? అందుకని మీరు రోజు కానీ ఒక్క అగ్రహం పెట్టండి. దేవుడికి హరి నామం చేస్తారా? ఎంత 16 అక్షరాలు. హరే కృష్ణ, హరే కృష్ణ, Hare Krishna, Hare Krishna, కృష్ణ కృష్ణ, హరే హరే, Krishna Krishna, Hare Hare, హరే రామ, హరే రామ, Hare Rama, Hare Rama, రామ రామ, హరే హరే. Rama Rama, Hare ఇప్పుడు ఈ నామ పలకడానికి ఏం వస్తుంది? చేతులకండి వీళ్ళలో అందరికి వస్తుందా? వాళ్ళు ఎందుకు పలకడం లేదు మీరు? కనీసం 10 నిమిషాలు నా భగవంతుడికి రోజు చేయండి. అందరు కలుసుకొని ఇక్కడ కూర్చొని అది చాలా సంతోషం అమ్మా. ప్రభు ఎనికి కెమెరా తిప్పుగాక, అందరు ఇక్కడ ఉంటారు. హరే కృష్ణ. ఈ రోజు శ్రీ బలరామ పౌర్ణమి ప్రత్యేక కథ. ఎవరిది? బలరాముడి. భక్తుడికి అండగా నిలిచే బలరాముడు. మనమంతా ఆయన దాసులు భక్తులమే కదా. మనకు ఆయన అండగా నిలవాడు, అన్నయ్యగా. శ్రీరామ, శ్రీ బలరామ పౌర్ణమి అంటే కేవలం బలరాముడు జన్మదినాన్ని జరుపుకునే రోజు మాత్రమే కాదు. ఈ రోజు ఏంటి? బలరామ పౌర్ణమి అంటే కేవలం బలరాముడి జన్మదినాన్ని జరుపుకునే రోజు మాత్రమే కాదు. మన జీవితంలో ధైర్యం కోల్పోయినప్పుడు అండగా నిలిచే శక్తిని, కష్టాల్లో మనకు నడిపించే గురు తత్వాన్ని, భగవంతుణ్ణి సంపూర్ణంగా విశ్వాసాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజు ఈ రోజు. ఈ రోజు మళ్ళొక్కసారి మన జీవితంలో ధైర్యం కోల్పోతాం. మనం అండగా నిలిచే శక్తిని, కష్టాల్లో మనలను నడిపించే గురు తత్వాన్ని, భగవంతునిపై సంపూర్ణ విశ్వాసాన్ని సమర్పించుకునే పవిత్రమైన రోజు. ఎంత మంచి రోజు చెప్పండి. ఈ రోజు శ్రీ బలరాముడు అంటే ఎవరు అసలు? ఆయన శ్రీకృష్ణునికి అన్నయ్య మాత్రమే కాదు, ఆయనే శ్రీకృష్ణుని మొదటి విస్తరణ, ఆది చేత స్వరూపుడు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ బలరాముడు ఆయనకు సేవ చేస్తూ అండగా ఉంటాడు. అంటే శ్రీకృష్ణ భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ అండగా ఉంటాడు బలరాముడు. బలరాముడు మన భక్తులకు అండగా ఉంటాడు.
అర్థమైందా? అందుకే భక్తులు బలరాముడిని ప్రేమతో, బలరామ నా జీవితానికి మీరు అండగా ఉండండి అని ప్రార్థించాలి. ఏం ప్రార్థించాలి మనం? బలరామ మా జీవితాలకి మీరు అండగా ఉండాలి. మరి అందరూ చెప్పండి, బలరామ మా జీవితాలకి మీరు అండగా ఉండాలి. హరే కృష్ణ. ఆయన మీ జీవితం మారుస్తాడు. ఒక చిన్న భక్తుని కథ దీని బట్టి. బృందావనంలో ఒక వృద్ధ భక్తుడు ఉండేవాడు. ఎలాంటి ఇలాంటి ఈ భక్తుడు, అతని పేరు గోపాలదాసు. వయసు పెరిగిపోయింది, శరీరంలో పూర్వంలాగా బలం లేదు. అంటే వయసు పెరిగిపోయింది. ఈ రోజు రథయాత్రకు పోవాలి ఆయన, కానీ పట్టుదల ఉంది ఆయనకు. కానీ ఆ ఆత్మ బలం అయితే నిండుగా ఉంది. నడవలేకపోయినా కానీ ఎలా హృదయంలో మాత్రం ఒకే ఒక కోరిక ఉండేది, నా చివరి శ్వాస వరకు కృష్ణ బలరాముడు నామం నా నోట ఉండాలి. ఏమని కోరుకుంటాడు ఆయన? లాస్ట్ అంకితం దాకా కృష్ణ బలరాముల నామస్మరణ నా మనసులో, ఆత్మలో ఉండిపోవాలి. ప్రతిరోజు ఉదయం లేచి హరే కృష్ణ అని జపించేవాడు. తరువాత చిన్నగా ఉన్న కృష్ణ బలరాముల విగ్రహాలను నీళ్లు సమర్పించి, పూలు పెట్టి తనకు చేతనంత సేవ చేసేవాడు. హరే కృష్ణ. అలాగే నీళ్లు, పూలు, పండ్లు ఎంత యూనిట్ అంతే. మీరు ఎందుకు పూజ చేయటం లేదని చెప్పండి? భగవంతుడికి చేయాలి. ఈ రోజు నుంచి మా అన్నయ్య బలరాముడు కృష్ణులు ఉన్నారు అని పూజ చేయాలి. అగరబత్తులు కావాలా మీకు? మేము తెచ్చిస్తాము. పూలు ఏం కావాలన్నా చేయండి. హరే కృష్ణ. తర్వాత చిన్నగా ఉన్న కృష్ణ బలరాముల విగ్రహాలు నీళ్లు సమర్పించి, పూలు పెట్టి తన చేతనంత సేవ చేసేవాడు. మన అంతగాని చేత లేదమ్మా. మీ పింఛన్ వస్తుందా రాదా? వచ్చినప్పుడు ఒక్క 10 రూపాయలు అగరబత్తి ఒక పెట్టుకోలేరమ్మా. అప్పుడే కదా ఆయన వచ్చేది, దీవించేది. ఖచ్చితంగా ఎంత అవుతుందమ్మా చెప్పు? మనశక్తిది. ఆయన ఏమన్నాడు? అది కానీ లేదా ఆత్మ, పరమాత్మ మనసుగా సమర్పించవచ్చుగా. చేయండి. ఈ రోజు నుంచి చేస్తుందా? ఈ రోజు హరే కృష్ణ మాతో గట్టి పలకండి ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరి బోల్. చాలా మంచిగా పలికారు. అలాగే తర్వాత చిన్నగా ఉన్న కృష్ణ బలరాములు విగ్రహాలను నీళ్లు సమర్పించి, పూలు పెట్టి తనకు చేతనైనంత సేవ చేసేవాడు. ఒక రోజు అతని ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. చూడు, ఒక భక్తుడు బాగినండి. ఆ రోజు అతనికి భోజనంగా లేదు. అయినా అతను బాధపడలేదు. కృష్ణ బలరాముడు ముందు కూర్చొని ఇలా అన్నాడు, బలరామ నాకు ఈ రోజు అన్నము లేకపోయినా పర్వాలేదు, కానీ మీ నామాన్ని మాత్రం మర్చిపోకుండా చేయండి. మనకేం కావాలి? ఒక రోజు పస్తులున్నా అప్పుడు దొరకకపోయినా కానీ మనం ఏం చేయాలి? ఈ రోజు అన్నం లేకపోయినా పర్వాలేదు, కాబట్టి మీ నామాన్ని మాత్రం వదలకుండా చేయండి కృష్ణ బలరామ అని కోరుకోవాలి. ఓకేనా? మర్చిపోకుండా చూడండి అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ రోజు సాయంత్రం అతని శరీరం చాలా బలహీనంగా ఉంది. కర్ర పట్టుకొని ఆలం వైపు బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఒక్కసారిగా తడబడిపోయాడు. పడిపోతున్న సమయంలో ఒక బలమైన చెయ్యి అతను పట్టుకొని అతని కళ్ళెత్తి చూశాడు. తెల్లని వస్త్రాలు ధరించిన ఒక యువకుడు అతని పక్కన నిలబడి ఉన్నాడు. చూడు, ఎవరైతే చూడు. ఆ యువకుడు, తాతయ్య మీరు ఒంటరిగా ఎందుకు వస్తున్నారు? నేను మిమ్మల్ని ఆలయం వరకు తీసుకెళ్తాను అన్నాడు. వృద్ధ భక్తుడు అతను భుజాన్ని పట్టుకొని నడిపించాడు. ఆ యువకుడి సహాయంతో ఆలయానికి చేరుకున్నాడు. ఆలయంలోని వెళ్ళి కృష్ణ బలరాముల్ని చూసిన వెంటనే వృద్ధుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి.
అతను చేతులు జోడించి, బలరామ, ఈ రోజు నాకు అండగా నిలిచింది మీరే కదా అని అన్నాడు. చూడు, ఆ మాటలు విన్న వెంటనే అతని చూపు మళ్ళీ దూరం వైపు వెళ్ళింది. కానీ ఆ యువకుడు అక్కడ లేడు, ఎక్కడ చూసినా కనిపించలేదు. వృద్ధ భక్తుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడే అతని దృష్టి బలరాముడి విగ్రహం మీద పడింది. బలరాముడి చేతిలో ఉన్న హలం మీద అతను పట్టుకున్నట్టుగా మట్టి కనిపించింది. వృద్ధుడి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. అతను అర్థం చేసుకున్నాడు, నన్ను ఆలయం వరకు తీసుకువచ్చింది మరెవరో కాదు, నా బలరాముడే. చూడమ్మా, ఎప్పుడైతే మన ఆలయానికి వృద్ధుడు ముసలాడైనా పోలేదు, ఈ రోజు ఆ భగవంతుడు ఈయన ఇక్కడ దాన్ని తీసుకుని వచ్చే దేవుడు చెప్పండి, బలరాముడే కదా. ఆ ప్రేమ ఉండాలి. నా అనేది ఇప్పుడు వదిలేసి అహంకారం వదిలితే మీకు ఎప్పుడు బాధ కలగదు తల్లి. నా అనే పదం అంత భగవంతుడు చేస్తున్నాడని అంటే మీకు ఖచ్చితంగా ఆనందమే ఆనందం, నా దుఃఖమైనది రాదంతే. బలరాముడు మనకు నేర్పే పాఠము మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇలా జరుగుతాయి. వయసు పెరుగుతుంది, శరీరం బలం హీనపడుతుంది, మనకు దగ్గరగా ఉన్నవారు ఒక్కొక్కరుగా దూరం అవుతారు. చూడు, ఈ బాబాకు ఇలా తల్లి, తండ్రి, అన్న, కొడుకులు అందరూ ఉన్నారు. అది భగవంతుడి దగ్గర అయినప్పుడు అందరు దూరం అయిపోయారు. ఇది సాక్షాత్తు నిరూపణ. కొన్ని సందర్భాలలో ఇక నాకు ఎవరు లేరు అనే ప్రశ్న మనలో వస్తుంది. కానీ భగవంతుడు ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు, మనుషులు దూరమైన భగవంతుడు దూరం కాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు కానీ మేము ఇద్దరము బయలుదేరాం, బాబా నేను, ఎలాగైనా మా అనాథ వృద్ధులకు కృష్ణ బలరాములు పోయి మేము ఉన్నాము అని భరోసా ఇవ్వాలి ఎలాగైనా అని అనుకున్నాం మనసులో. వచ్చాము. మా ప్రభుజీ వాళ్ళు చిలకా నగర్ ఉంటారు, వీళ్ళు ఫోన్ చేసి, ప్రభుజీ ఈరోజు మన బలరామ జయంతి రాయండి, అందరికి మేము ఆ భగవంతుడు పంపిణీ దాసులాగా వెళ్ళి వాళ్ళకు మేము ఉన్నామని బలం ఇస్తే ఆనందపడతారు కదా అంటే ఈ రోజు వాళ్ళు వచ్చేసారు. మా దగ్గర ఒక హనుమంతుడు ఉన్నాడు, ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆయన మేమిద్దరం అనుకున్నాం యాక్చువల్లీగా వెళ్దామని. చూడు, ఆ జగన్నాథ్ మేమైతే ఆ జగన్నాథ్ కోరుకున్నాం, మాకు ఎవరు కాదయా భగవంతుడా మీరు మాకు దిక్కు అంటే వీళ్ళ రూపంలో వచ్చారు. అవునా కదా? అదే మనుషులు దూరమైన భగవంతుడు దూరం కాడు. గుర్తుపెట్టుకోండి. మన చేతులు బలహీనమైన బలరాముడి అండ బలహీనపడదు. మన కాళ్ళు నడవలేకపోయినా ఆయన మనలను నడిపించగలడు. మనకు మాటలు రాకపోయినా మన హృదయంలోని ప్రార్థనను ఆయన వింటాడు. అందుకే శ్రీ బలరామ పౌర్ణమి రోజున మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ పాట అందరూ పలకండి. ఓ శ్రీ బలరామ, మా శరీరానికి మాత్రమే కాదు మా మనసుకు కూడా బలం ఇవ్వండి, కష్టాల్లో ధైర్యం ఇవ్వండి, వృద్ధాపంలో మీ నామస్మరణ ఇవ్వండి, చివరికి శ్వాస వరకు కృష్ణ భక్తిలో నిలబెట్టండి. మా కుటుంబాన్ని, మా పిల్లలని, మా మనవళ్ళని కృష్ణ భక్తి మార్గంలో నడిపించండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. అలాగే శ్రీ బలరాముడి అండ ఉన్న భక్తులకి జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడవలసిన అవసరమే లేదు. మనం భయపడవద్దు ఎటువంటి కష్టాలు వచ్చినా. ఎందుకంటే కృష్ణుడు మన హృదయంలో ఉంటే బలరాముడు కూడా మనకు అండగా ఉంటాడు. కృష్ణుడు మన హృదయంలో పెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్ బలరాముడుగానే వచ్చేస్తాడు. శ్రీ బలరామ పౌర్ణమి శుభాకాంక్షలు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ బలరాముడికి జై. జై. ఎవరికి ఈరోజు బర్త్డే చెప్పండి?
to you. బలరాముడు సందర్భం ఒక్కసారి హరే కృష్ణ అని చెప్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. జై జగన్నాథ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జయ శ్రీలా ప్రభుపాదికి జై, జై హనుమానికి జై. అదేవిధంగా అమ్మ తల్లి, ఈరోజు అదేవిధంగా ఈరోజు రాఖీ పండగ తెలుసా? ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడికి, ఆ జగన్నాథ్కి నువ్వే మా అన్నయ్యవు అని ఆయనకి రాఖీ లాగా పూలు ఎక్కియండి. పూలు ఎక్కారు. హరే రామ రామ హరి హరి, హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరి హరే. అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. నెక్స్ట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నెక్స్ట్ అమ్మా కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ